ఇండస్ట్రీ మొత్తం కూడా బాధలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అంటే ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు సపోర్ట్ చేయలేదని ఒక వార్త వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఇండస్ట్రీ నుంచి అయితే మాకు ఎలాంటి సపోర్ట్ రాలేదండి. ఇప్పటి వరకు కూడా ఒక కాల్ చేసి కనీసం ఎలా ఉండు అని కూడా కనుక్కోలేదు. దిల్ రాజు ప్రొడ్యూసర్ నుంచి కూడా మాకు కాల్ వచ్చింది. అతను తన అసిస్టెంట్ని పంపించినాడు, శ్రావణ్ తన పేరు. తను వచ్చి అన్నీ మాట్లాడి మాకు ఒక హోప్ ఇచ్చిండు, ఏదున్నా మేము చూసుకుంటాం, మా సార్ చూసుకుంటాడు అని చెప్పేసి. ఇంతవరకు కూడా కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు. నేను నిన్న కూడా కాల్ చేశాను, డాడీ ఫొటోస్ పంపిస్తున్నాయి, ఇట్లా ఉన్నాడు చూడండి ఐసీలో అని చెప్పేసి. అయినా కానీ అసలు దానికి రెస్పాన్స్ లేదండి. అంటే అక్క ఆయన ఆరోగ్యం కొంచెంగా ఇదవుతుందని చెప్పొచ్చు. అంటే హాస్పిటల్ మార్పు చేసినప్పటికీ కూడా ఎందుకని ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించింది? అంటే ఆర్బీఎం హాస్పిటల్లో డాడీకి కిడ్నీ ప్రాబ్లం మాత్రమే ఉంది. స్టార్టింగ్ నుంచి 4 years నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఈ మధ్య మాత్రం ఇప్పుడు లివర్ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల అది ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యి అట్లా అయిపోయింది అనమాట నైట్. అంటే నిన్న డాక్టర్లు చెప్పేయడం జరిగింది. అంటే గత కొన్ని వారంగా నుంచి కూడా ఆయన వెంటిలేషన్ మీదే ఉన్నారు అంటున్నారు. నిన్న ఈవినింగ్ వరకు కూడా బాగానే ఉండండి డాడీ. 8:30 నుంచి కొంచెం సిక్ అయిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 9:25కి డాడీ చనిపోయిందండి. చివరిసారికి ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు అసలు ఆయన. అసలు తనకి ఏం తెలియదు, కళ్ళు తెరియట్లేదు, అసలు మాట్లాడట్లేదు ఏమి. ముందు నుంచి కూడా గబ్బర్ సింగ్ టీం అనేది తోడుందని చెప్పొచ్చు. అవునండి, వాళ్ళు ఒక్కలే ఉన్నారు మాతోటి, ప్రతిదానికి ఉన్నారు మాతో. ఇండస్ట్రీలో మంచి కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ ఇంకా లేరు అనే వార్త ఇటువైపు అభిమానులు, అటువైపు ఇండస్ట్రీ కూడా తీసుకోలేకపోతుందని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితం కోట శ్రీనివాస్ గారి మరణం ఇంకా మరువక ముందే మరోసారి ఇండస్ట్రీ చేదు వార్త వినిందని చెప్పొచ్చు. కొద్ది నెలలుగా ఫిష్ వెంకట్ ఆరోగ్య రీత్యా ఎంతగానో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనేది కూడా తెలిసిందే. అయితే ఒక వారం ముందు నుంచి కూడా ఇంకా అసలు ఆయన పరిస్థితి సీరియస్గా ఉంది, వెంటిలేషన్ మీదనే ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. ఆయన చివరిసారిగా కూడా బిగ్ టీవీతోనే మాట్లాడటం జరిగింది. ఒక్కసారిగా ఆయన ఇక లేరు, ఆయన తుది శ్వాస విడిచారు అని చెప్పగానే ఒకవైపు ఇటువైపు ఇండస్ట్రీ, మరోవైపు అభిమానులు ఎంతగానో మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.